తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి కలకలం సంచలనంగా మారింది. రాజమండ్రి పరిధిలో పెద్దపులి సంచరిస్తూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దివాస్ చెరువు ఎస్సీ-బీసీ కళ్యాణ మండపం రోడ్డు నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపున గోడ దూకి వెళ్లింది పెద్దపులి. అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. పెద్దపులిని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు బోన్ ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి కలకలం సంచలనంగా మారింది. రాజమండ్రి పరిధిలో పెద్దపులి సంచరిస్తూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దివాన్ చెరువు ఎస్సీ-బీసీ కళ్యాణ మండపం రోడ్డు నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపున గోడ దూకి వెళ్లింది పెద్దపులి. అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. పెద్దపులిని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు బోన్ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఆకాంక్ష ఏదైతే గత 5 రోజులుగా పెద్దపులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి రూరల్ రాజానగరం నియోజకవర్గాల్లో ఈ పులి సంచరిస్తూ రైతుల్ని ఇటు ప్రజలకు కూడా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. అయితే రాత్రి చూసినట్లయితే 9 గంటల సమయంలో ఇది రాజానగరం నియోజకవర్గంలోని అంటే రాజమండ్రికి అతి సమీపంలోనే దివాన్ చెరువు వద్ద ఒక ఎస్సీ-బీసీ కళ్యాణ మండపంలో ఒక గ్రౌండ్ లో తిరుగుతూ అక్కడ రోడ్డు మీద నుంచి అటు ఇటు కూడా వాహనాలు శబ్దాలు రావడం తోటి తిరిగి గోడ దూకి పక్కనే పబ్లిక్ స్కూల్లోకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోకి ప్రవేశించింది. ఇక్కడ జీటి తోట ఉంటే జీటి తోటలో నెక్కింది. అయితే ఫారెస్ట్ అధికారులు విషయం తెలుసుకుని దాన్ని దాడి కోసం రాత్రి అంతా కూడా ఇక్కడ బోన్ కూడా ఏర్పాటు చేసి దాన్ని అంటే బంధించేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇప్పటివరకు కూడా అది చిక్కలేదు. ప్రస్తుతం అయితే జీడి తోటలోనే ఉందని చెప్పేసి భావిస్తున్నారు. దాంతో ముఖ్య ఫారెస్ట్ అధికారులు కూడా దాన్ని పట్టుకునే కొన్ని చర్యలు కూడా మొదలుపెట్టారు. అయితే ఈ దివాన్ చెరువు ప్రాంతంలోనే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ఉంది. అదే లాల చెరువు దివాన్ చెరువు ప్రాంతంలో జాతీయ రహదారి 2 వైపులా ఇటు ఏలూరు విజయవాడ వైపు వచ్చే రహదారి, మళ్ళీ రాజమండ్రి వైపు వచ్చే 216 రహదారి మొత్తం 2 కూడా ఉన్న మధ్యలో ఈ జీతోట్లో ఇది ఉంది. అంటే జనం అటు ఇటు కూడా వాహనాలు కూడా భారీగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జనం కూడా అంటే నివాసాలు కూడా దగ్గరగానే ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజనగరం ఎమ్మెల్యే బలరామ కృష్ణ అప్రమత్తమై రాత్రే విజ్ఞప్తి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి ఆయన సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం జనం రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ బిక్కుమంటూ భయాందోళనలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ పగటిపోటు అది బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయితే దాన్ని ఇటు నుంచి ఫారెస్ట్ లోకి వెళ్ళేలాగా చెదరగొట్టడానికి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు రాత్రి అటవీ శాఖ అధికారులు చేసిన చర్యలకి కూడా దాని జాడ ఎక్కడ చేయలేదు. ప్రస్తుతం అయితే 5వ రోజు ఇది ఈ పెద్దపల్లి ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలంగాణ సరిహద్దు కన్నాపురం ఫారెస్ట్ ఏరియా నుంచి 10 రోజుల క్రితం ఆ ప్రాంతంలో సంచరించిన పులి గోదావరి దాటి ఇవతలకు వచ్చిన తర్వాత ఇది తన దిశ మార్చుకుంటూ ఇలా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ప్రజల మీద దాడి చేస్తుందో అని చెప్పేసి ఒక భయాందోళన కూడా ఉంది. అయితే మొన్న 3 రోజుల క్రితం ఇక్కడ రాజమండ్రి రూరల్ తొర్రేడులో 3 ఆవుల్ని చంపిన పులి ఒక దూడను లాక్కెళ్లి ఆహారంగా తీసుకున్న పరిస్థితి. అయితే 2 రోజులు 3 రోజుల వరకు అది మళ్ళీ ఆహారం కోసం ప్రయత్నం చేయదని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికైతే దిశ మార్చుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఏదైనా కానీ జనసమ్మర్దం గల జనం నివాసాల మధ్య అది టెస్ట్ చేసి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంది. ఎవరు కూడా ఒంటరిగా వెళ్తూ గుంపులుగానే తిరగాలని చెప్పేసి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు స్కూల్స్ కూడా అది సంచరిస్తున్న ప్రాంతాల్లో ఆ స్కూల్స్ కూడా సర్విస్తూ ఎప్పటికప్పుడు రెవెన్యూ పోలీసు ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీని కదలికల మీద దృష్టి పెట్టి దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఏది ఫలించట్లేదు. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.